చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ దాదాపు 1315 మీటర్స్ ఉంటుంది. ఇది 120 సంవత్సరాలు ఉంటుందంట దీని లైఫ్ స్పాన్. ఇది బ్లాస్ట్ రెసిస్టెంట్ స్టీల్ తో కాంక్రీట్ తో కట్టారంట. 40 kgs ఆఫ్ TNT బ్లాస్ట్ ని ఈ బ్రిడ్జ్ తట్టుకోగలదు. ఈవెన్ 266 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో విండ్ వచ్చినా సరే ఈ బ్రిడ్జికి ఏమీ కాదంట. అంత స్ట్రాంగ్ గా ఈ బ్రిడ్జ్ కట్టారనమాట. ఇది వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాస్ ఫస్ట్ కేబుల్ స్టేట్ రైల్ బ్రిడ్జ్ అట్ అంజీ. అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి ఇటువంటి బ్రిడ్జ్ ఇక్కడ కట్టాలని చెప్పి కళ్ళగన్నారనమాట. ముఖ్యంగా చీనాబ్ అండ్ అంజీ బ్రిడ్జెస్ అనేవి కాశ్మీర్ వ్యాలీని మిగతా కంట్రీతో మొత్తం కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది ఎక్సెప్షనల్ రెసిలియన్స్. ఈ బ్రిడ్జి ఎటువంటి వెదర్ కండిషన్స్ ఉన్నా, ఎటువంటి కండిషన్స్ ఉన్నా తట్టుకుని నిలవగలదంట. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఓవరాల్గా ఇలా కాశ్మీర్ వ్యాలీని ఇలా రైల్ బ్రిడ్జ్తో కనెక్ట్ చేయడం అనేది ఇందిరాగాంధీ టైం నుంచి కూడా అనుకున్నారు. తర్వాత 1994లో పివి నరసింహారావు గారి టైంలో దాన్ని అప్రూవ్ చేశారంట. దీని వర్క్ 2002 నుంచి కాస్త స్టార్ట్ అయింది. అండ్ ఫండ్స్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ చేసి ఈ వర్క్ ముందు తీసుకెళ్లేసరికి ఇంత లేట్ అయిందనమాట. మొత్తం ఈ ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ అనేది 272 కిలోమీటర్స్ ప్రాజెక్ట్ అనమాట. దీని ఖర్చు 43,580 కోట్లు అంట. మొత్తం ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా లింక్ ప్రాజెక్ట్ అనేది 36 టన్నెల్స్ని కవర్ చేస్తూ దాదాపు చాలా బ్రిడ్జెస్ని కవర్ చేస్తూ ముందుకెళ్తుందంట. ఓవరాల్గా నార్త్ ఇండియాలో కనెక్టివిటీ కోసం ప్రత్యేకంగా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ ప్రాంతాల్లో కాశ్మీర్ వ్యాలీని కంట్రీలో మిగతా ప్లేసెస్తో ఈజీగా కనెక్ట్ చేసేందుకు ఈ బ్రిడ్జ్ సహకరిస్తుందంట.